对，好吧，好，我一个轮换另外。మయన్మార్ బ్యాంకాక్లో ఏర్పడిన 2 భూకంపాలు ప్రపంచాన్ని భయపెట్టేలా ఉన్నాయి. మయన్మార్లో 7.7, 6.4 తీవ్రతతో వరుసగా 2 భూకంపాలు సంభవించాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కూడా బలమైన భూకంపాలు సంభవించినట్టు సమాచారం అందింది. అయితే ఈ భారీ భూకంపాల కారణంగా సాగింగ్ సమీపంలో ఉన్న మండేలేలోని ఐకానిక్ అవా వంతెన ఇరావడి నదిలోకి కూలిపోయిందని సమాచారం. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఎంత భారీ అంటే రిక్టర్ స్కేల్ పైన కూడా అతి భారీ సంఖ్య నమోదు కావడం కూడా గమనించాల్సిన పరిస్థితి ఇక్కడ. సో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో అయితే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:25 సమయంలో వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పైన 4.5 నుంచి 5.0 తీవ్రత నమోదైనట్లు సమాచారం. అయితే ఈ ప్రకంపనలు 5 నిమిషాలకు పైగా కొనసాగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో బ్యాంకాక్ నగరంలోని ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. వందలాది మంది ఇల్లు కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసిన వారు వీధుల్లో గుమిగూడారు. బ్యాంకాక్ అంటే కంప్లీట్గా మనకు పర్యాటకుల స్థావరంగా కనిపిస్తుంది. మరి అంతమంది పర్యాటకులు వెళ్ళిన ఆ ప్రదేశంలో ఇలాంటి ఒక ప్రకృతి ప్రళయం సంభవించడం ఇప్పుడు నిజంగా చాలా మందిని భయపెట్టిన పరిస్థితిగా కనిపిస్తోంది. భారతీయుల మోస్ట్ ఫేవరెట్ హాలిడే స్పాట్ అయిన బ్యాంకాక్ అండ్ మయన్మార్లో భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపంతో వందలాది మంది ప్రజలు రోడ్డు పాలయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ భారీ భూకంపంలో కంప్లీట్గా భవనాలు పెద్ద పెద్ద భవనాలే కుప్పకూలాయి అండ్ బ్రిడ్జ్ వంతెనలు కూడా నదిలో కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తోంది. సో మయన్మార్లో అయితే చూసుకుంటే మనకి 7.7, 6.4 తీవ్రతతో వరుసగా 2 భూకంపాలు సంభవించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూడా బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భారీ భూ ప్రకంపాల కారణంగా సాగింగ్ సమీపంలో ఉన్న మండేలేలోని ఐకానిక్ అవా వంతెన ఇరావడి నదిలోకి కుప్పకూలిన పరిస్థితి చూస్తున్నాం. థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాక్ లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:25 సమయంలో వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పైన 4.5 నుంచి 5.0 తీవ్రతతో నమోదైంది. అయితే ఈ ప్రకంపనలు 5 నిమిషాలకు పైగానే కొనసాగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటన స్థానికుల్లో ఎంత ప్రకంపనలు సృష్టించాయంటే బ్యాంకాక్ నగరంలో ఉన్న ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయాందోళన చెందారు. వందలాది మంది ఇల్లు వాకిలి వదిలేసి కార్యాలయాల నుంచి బయటకి పరుగులు తీసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో వీరంతా వీధుల్లో గుమికూడి ఏం జరుగుతుంది, ఏ క్షణం ఎక్కడ ఏ భవనం కూలుతుందో తెలియక భయాందోళనకు గురవుతున్న పరిస్థితిని అయితే గమనిస్తున్నాం. ถึงว่าทำไมเดินมามันแปลกๆตายแล้วเฮ้ยเฮ้ยโอ้ย你留下留下呢？留下给俺买的嘛。